టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన అప్పటి నుంచి కొనసాగుతున్నారు. టీడీపీ అధ్యక్ష ఎన్నిక ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. ఇక మహానాడు 2వ రోజు కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, మొదటి రోజు సభ సూపర్ సక్సెస్ అయింది. సో 2వ రోజు మహానాడు కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రెడీ లక్ష్మీదుర్గ ఈరోజు మహానాడు 2వ రోజు ప్రారంభం కాబోతుంది. మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా వేదిక మీదకు రాబోతున్నారు. ఈరోజు ముఖ్యంగా గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీంతో పాటు ఈరోజు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకోబోతున్నారు. నిన్న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు జాతీయ అధ్యక్ష పదవికి. ఈ రోజు నోటిఫికేషన్ కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా నామినేషన్ల గడువు ఉంది. ఈ నామినేషన్ల గడువు పూర్తవుతుండటంతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సరిగ్గా జాతీయ అధ్యక్షుడి ఎన్నికను ప్రకటించబోతూ ఉన్నారు. మళ్లీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక కాబోతూ ఉన్నారు. 1994 సంవత్సరం నుంచి 95వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా అంటే 2025వ సంవత్సరం వరకు కూడా 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వచ్చారు. 2014 తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్కి 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడటంతో పాటు అండమాన్లో కూడా పార్టీ విస్తరించడంతో మొత్తంగా కూడా అటు చెన్నైలో కూడా శాఖలు ఏర్పడటంతో జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ రూపాంతరం చెందింది. దీంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 2015 నుంచి కూడా చంద్రబాబు నాయుడు వరుసగా ఎన్నికవుతున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక జరుగుతుంది. అయితే నారా లోకేష్ ని ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేస్తారు అని అనుకున్నప్పటికీ కూడా జాతీయ అధ్యక్షుడు మామూలుగా ఈ ఎన్నిక తెలుగుదేశం పార్టీలో ఉన్న ట్రెడిషన్ ఏంటంటే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కార్యవర్గాన్ని కానీ మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తూ మహానాడు ఒక తీర్మానం చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ రోజు కార్యకర్తలు మినీ మహానాడులోను జిల్లా మహానాడులో తీర్మానాలు చేసినప్పటికీ మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాత్రం ఈ రోజు లోకేష్ ను ప్రకటించే అవకాశం లేదు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రధానంగా 4 గంటలకు రాజకీయ తీర్మానం కూడా ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రాజకీయ తీర్మానంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తు కూడా ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, రాబోయే వరుసగా కూడా అంటే ప్రభుత్వంలో స్థిరత్వం ఉండాలి, స్థిరత్వం ఉంటే కూటమి అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది, అంటే సుస్థిరత ఉండాలి అనేది ఒక మెసేజ్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈరోజు రాజకీయ తీర్మానంలో ప్రభుత్వంలో సుస్థిరత అని ఇటీవల కాలంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదే చెబుతూ ఉన్నారు. అందువల్లే ఈ రాజకీయ తీర్మానంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాజకీయ సుస్థిరతకు దిశగా అడుగులు వేయాలి అని చెప్పి అందుకు మానసికంగా సిద్ధంగా కావాలని గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు 2019 నుంచి 2024 వరకు కూడా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తిరోగమన దశలో జరిగింది, అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రి అరెస్టులు, విధ్వంసాలు, వీటిని చూసిన ప్రజలు ఇక భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించకూడదు అని కూడా నిర్ణయానికి వచ్చారని, అందువల్లనే కూటమి ప్రభుత్వానికి తిరుగులేని విజయాన్ని సాధించారు అని కూడా సాధించి పెట్టారు అని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు, ప్రభుత్వం చెబుతుంది. అందువల్ల గత సంవత్సర కాలంగా ఇచ్చిన హామీలు, చేపట్టిన కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా సమపాళ్లలో నడిపించే విధంగా కూడా ఈరోజు పార్టీలో చర్చ జరగబోతుంది. నిన్న ప్రతినిధుల మహాసభలో రాజకీయ తీర్మానాలకి దూరంగా ఉండి పార్టీ సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో దానికి లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాల్లో 5ంటిని నిన్న ఆమోదించారు. అదేవిధంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ నినాదానికి తోడు నా తెలుగు కుటుంబం, తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే నినాదాలను కూడా చేర్చడంతో పాటు 6 శాసనాలు ఏవైతే వాటిని కూడా లోగోలో చేర్చారు. మనతో మాట్లాడేందుకు శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. అసలు ఈ రోజు ప్రతినిధుల సభలో ఏం జరగబోతుంది, అదేవిధంగా రాజకీయ తీర్మానం ఎలా ఉండబోతుందో కూడా రవినాయుడిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండబోతుంది ఈ రోజు ప్రతినిధుల సభలో, ఎటువంటి చర్చ జరగబోతున్నారు? మొదటగా తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి, తెలుగు వారికి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా
అభిమానులకు, కార్యకర్తలకు, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ కూడా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు మీరు చూసి ఉంటారు నిన్న కార్యకర్తే అధినేత అనేది ప్రధాన అజెండాగా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కార్యకర్తలు పడిన ఇబ్బంది, కష్టము, వాళ్ళు ఎంతమంది కుటుంబాలను కోల్పోయారు, ఎంతమంది గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, యువనేత పాదయాత్రలో కానీ అధినేత వెంట కానీ కార్యకర్తలు ఆ రోజు అండగా ఎలా ఉన్నారు, దాంతోపాటు ఈరోజు తీసుకున్న ప్రతి నిర్ణయంలో కార్యకర్తలు ముందుండి ఎలా నడిపించనే దాని మీద సుదీర్ఘమైన అంశాల మీద చర్చ జరిగింది. దాంతోపాటు ఏదైతే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం, గతంలో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ట్రైనింగ్ సెంటర్స్ లాగా పెట్టి ఆ రోజు గండిపేటలో ఆ రోజు కార్యకర్తలకు ఒక నిర్మాణాత్మకంగా ఆ రోజు వ్యవహరించడం 40 ఏళ్ళు ఈ పార్టీ సుదీర్ఘంగా ముందుకు సాగింది. ఆ రోజు ఎవరైతే పార్టీలో ఈరోజు నిర్మాణంలో భాగస్వాములు లేదో ఈ రోజున్న స్పీకర్ గారు కావచ్చు, చాలా మంది ఈ రోజున్న యనమల రామకృష్ణ గారు అట్టటోళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయ్యి ఒక నిర్మాణాత్మకంగా ముందుకెళ్లారు. అయితే నారా లోకేష్ గారు ఈ రోజు కప్స్ అంటే క్లస్టర్ యూనిట్ బూత్ లెవెల్ నుంచి ఇంకొక ఈరోజు మారుతున్న టెక్నాలజీ ప్రకారం నిర్మాణం మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ విధానాన్ని తీసుకొని వచ్చి, క్లస్టర్ విధానాన్ని తీసుకొని వచ్చి, అదేవిధంగా యూనిట్ విధానాన్ని తీసుకొని వచ్చి నిర్మాణం మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాంతోపాటు కేవైసీ ఏవైతే ఉందో 60 ఓట్లకి ఒక కార్యకర్త ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కూడా అంటే కింది లెవెల్ నుంచి ప్రతి కుటుంబానికి మనం తీసుకుంటున్న కార్యక్రమం కావచ్చు, అధినేత తీసుకుంటున్న నిర్ణయం కావచ్చు, ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ ఫలాలు కానీ వాళ్ళ ద్వారా ప్రజల్లోకి వెళ్లే విధంగా, ప్రజలతో మమేకమయ్యే విధంగా, వివరించే విధంగా కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించడానికి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి సంబంధించి నిన్న చర్చ జరిగింది. ఈ రోజు పూర్తిగా ఒక ప్రభుత్వం ఈ సంవత్సరం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు, ఒక పక్క ఇది ఎన్డీఏ కూటమితో ఏర్పడిన ప్రభుత్వం, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఈ ఒక పక్క జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీతో ఈ రోజు మనం మమేకమై ముందుకెళ్తున్నాం. ఈ రోజు 94% స్ట్రైక్ రేట్తో ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఈ కూటమి మరింత ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. 20 ఏళ్ళు ఒక సుస్థిరమైన పాలన అందించే విధంగా నిర్ణయాలుంటాయి. తదనుగుణంగా కూడా అధినేత గారు ప్రకటించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు పారిశ్రామిక రంగం ముందుకు రావాలన్నా, పారిశ్రామికత్వం ముందుకు రావాలన్నా, ఈరోజు యువతకు ఉపాధి కలగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఒక సుస్థిరమైన పాలన ఉండాలి. ఆ సుస్థిరమైన పాలనకు ఏ విధంగా మేము తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మొత్తం జాతంతా ఎదురు చూస్తుంది. వ్యాపారవేత్తలు ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా మీడియా ఎదురు చూస్తుంది. అయితే ఇంకొకటి, ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు, ఎందుకంటే ఆయన లేకుండా ఈ పార్టీ లేదు, ఆయనే ఈ పార్టీ. కార్యకర్తల ప్రతి గుండెల్లో ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కార్యకర్త వేరు కాదు. ఆయన ఈరోజు ప్రతి మనిషిలో ఒక అంతర్భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు అది కూడా ప్రకటించే పరిస్థితి ఉంది. దాంతోపాటు మా ప్రధానమైన కోరిక ఒకటి ఉంది, అది మీకు కూడా తెలుసు. కార్యకర్తల కోరిక, ప్రజల కోరిక కూడా ఏంటంటే ఈ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ గారిని ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని మేము కోరుకున్నప్పటికీ, అయితే ఇక్కడ ఒక రాజకీయ నిన్న వరలరామయ్య గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ముందు జాతీయ అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత కార్యవర్గాన్ని ఎంచుకునే అధికారం పూర్తిగా జాతీయ అధ్యక్షుడికి ఇస్తూ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్డును తీసుకొని వచ్చింది నారా లోకేష్ గారు. ఈ కార్డు ద్వారా ఈరోజు మాకు ఏ కార్యకర్త కన్నా ఇబ్బంది వస్తే, యాక్సిడెంట్ అయితే ఈరోజు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ, కష్టపడిన కార్యకర్తను గౌరవించే కార్యక్రమం ఇవన్నీ నారా లోకేష్ గారు తీసుకున్నారు. అయితే మా అభిప్రాయాలు మేము తీర్మానాలు చేసి జిల్లాల నుంచి ఇక్కడికి పంపించినప్పటికి కూడా అధినేత నిర్ణయం శిరోధార్యంగా జరుగుతుంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వివరించడం జరుగుతుంది, దాంతోపాటు రాజకీయ తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాజకీయ తీర్మానం ఉంటుంది. అదేవిధంగా కార్యకర్తలు మినీ మహానాడులో అయితే నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని చెప్పి భావించినప్పటికీ, కోరుతున్నప్పటికీ, డిమాండ్ ఉన్నప్పటికీ కూడా జాతీయ అధ్యక్షుడు ఎన్నిక తర్వాతనే మాత్రమే ఆ ప్రక్రియ ఉండే అవకాశం ఉంది. కార్యవర్గాన్ని ప్రకటిస్తారు. రాబోయే 20 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో సుస్థిర పరిపాలన ఉండాలి అనే దిశగా రాజకీయ తీర్మానం ఉండబోతోంది. ముఖ్యంగా ఈరోజు ఎన్టీఆర్ జయంతి, ఎన్టీఆర్ జన్మదినం రోజే మహానాడు కూడా ఏర్పాటు చేశారు. 1983 నుంచి కూడా జరుగుతూ వస్తుంది. గతంలో కృష్ణానదీ తీరాన్ని విజయవాడలో మహానాడు వారం రోజుల పాటు జరిగింది. కానీ ఆ తర్వాత మహానాడు 3 రోజులు కుదించారు. రేపు
బహిరంగ సభ ఉండబోతుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజకీయ తీర్మానం, అదేవిధంగా 4 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన ఉంటుంది. సాయంత్రం సరిగ్గా 5:30 గంటలకు సమయపాలన విధి కూడా పాటిస్తూ ఈ తీర్మానాలపై చర్చ, అదేవిధంగా ప్రతిపాదన మొత్తం ముగియాలి అని కూడా చంద్రబాబు నాయుడు నిన్ననే దిశానిర్దేశం చేశారు. రవినాయుడు చెప్పినట్టు కార్యకర్తల డిమాండ్ ఉన్నప్పటికీ లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలి అని, బట్ అది తర్వాత ప్రాసెస్ లో జరుగుతుంది అనేది కూడా పార్టీ నేతలు, సీనియర్ నేతలు చెబుతున్నారు. కేవలం జాతీయ అధ్యక్షుడి ప్రకటన మాత్రమే ఉంటుంది. తర్వాత కార్యవర్గ కూర్పు జాతీయ అధ్యక్షుడికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని మహానాడు చేయబోతోంది. లక్ష్మీదుర్గ, ఓ టు హైదరాబాద్ స్టూడియోస్. ఓకే, థ్యాంక్ యూ రామారావు.